హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ ఉగాది పండగకి అసలు శాస్త్రం ప్రకారంగా ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి, మన పూర్వీకులు ఎలా చేసేవారు, అసలు ఇందులో షడ్రుచుల ప్రకారంగా ఏమేమి కలపాలి, ఏమేమి వేయకూడదు, ప్రతిదీ కూడా క్లియర్గా మీకు చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వగరు కోసం లేత పిందెల యొక్క మామిడికాయ ముక్కలు, తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, అలాగే చేదు కోసం వేప పువ్వు రెమ్మలు, కారం కోసం మిరియాల పొడి, ఉప్పు కోసం నెయ్యి కానీ పింక్ సాల్ట్ కానీ లేదంటే రాళ్ళ ఉప్పు అయినా వాడుకోవచ్చు. ఫస్ట్ అయితే వగరు కోసం లేత మామిడికాయ పిందెల ముక్కలు మాత్రమే తీసుకోవాలి, దాని నుంచే వగరు వస్తుంది. తీపి కోసం బెల్లాన్నే వాడుకోవాలండి, పంచదారని అస్సలు వాడుకోకూడదు. పులుపు కోసం నిమ్మకాయని అస్సలు వాడకూడదండి, చింతపండుని మాత్రమే వాడుకోవాలి, అది కూడా కొత్త చింతపండు మాత్రమే వేయాలి. అలాగే వేప పువ్వు వేసేటప్పుడు కాడలు మొగ్గలు తీసేసి ఓన్లీ పువ్వు యొక్క రెమ్మలు మాత్రమే వేస్తే మీకు చేదు అనేది అంత ఎక్కువగా అనిపించదు, లేకపోతే ఎక్కువగా తినలేరు. కారం కోసం మిరియాలని కచ్చా పచ్చాగా దంచుకొని పొడిలా చేసైనా వేసుకోవచ్చు, లేదంటే మిరియాల పొడి ఉంటే అదైనా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఉప్పు కోసం నెయ్యిని కానీ సైంధవ లవణం అంటారు కదండి, పింక్ సాల్ట్ని, అదైనా వేసుకోవచ్చు. ఇది కూడా లేకపోతే గనక రాళ్ళ ఉప్పుని వాడుకోవచ్చు, అంతేగాని నార్మల్ సాల్ట్ని అయితే వేసుకోకూడదండి. కారం కోసం మిరియాల పొడిని మాత్రమే వేసుకోవాలి, పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చిని కానీ వాడకూడదు. వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసి అరగ్లాస్ నీళ్ళు కూడా వేసి కలుపుకుంటే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. షడ్ రుచులు అంటే 6 రుచులకి ఈ 6 పదార్థాలని మాత్రమే వాడుకోవాలి. కొంతమంది అరటి పండుని పుట్నాల పప్పుని ఇలా వేస్తూ ఉంటారు, అదంతా ఎక్స్ట్రా టేస్ట్ కోసం మాత్రమేనండి. కానీ శాస్త్రం ప్రకారంగా ఉగాది పచ్చడిని ఇలాగే చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.